చూడండి, కరాచీ బేకరీపై దాడి, పేరు మార్చాలంటూ శంషాబాద్లో బీజేపీ నిరసన, నగరంలో పాకిస్తాన్ ఆనవాళ్లు వద్దంటూ నినాదాలు, దాడి తర్వాత పేరును కవర్లతో కప్పేసిన యాజమాన్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో కరాచీ బేకరీ గురించి మనం మాట్లాడాలి. ఎందుకు అంటే అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఎంత ఉన్మాదంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవడం అవసరమవుతుంది. ఉన్మాదత్వంతో బిహేవ్ చేస్తూ ఉన్నారు. కరాచీ బేకరీ ఎవరిది? కరాచీ బేకరీ ఒక హిందువుది. 1950 సంవత్సరంలో కరాచీ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు అంటే గతంలో మన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కరాచీ నుంచి ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆయనే వలస వచ్చిండు మన దేశానికి. ఎందుకంటే అప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నట్టు ముస్లింలు అక్కడ వెళ్ళడం జరిగింది, అక్కడ ఉన్నట్టు హిందువులు కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రమంలో ఆయనే తన వృత్తి ఏదైతే ఉందో, బేకరీ వృత్తి ఏదైతే ఉందో, కరాచీ అనేటువంటి పేరును పెట్టుకోవడం జరిగింది. సో ఆ హిందూకు సంబంధించిన కరాచీ బేకర్ని ఈరోజు హిందువులే కూల్స్తున్నారంటే ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఎక్కడికి పోతున్నారు? మీరంతా ఉన్మాదులాగా తయారవుతున్నారా? ఉన్మాదులాగా తయారై ఈ విధంగా మన హిందూకు సంబంధించినటువంటి ఆ యజమానికి సంబంధించినటువంటి కరాచీ బేకరీ పైన దాడి చేస్తారా? మరి ఓవైసీలను ఎందుకు టార్గెట్ చేస్తలేదు? మరి మీకు అంత దమ్ముంటే ఓవైసీ ఆ దారుసాలం ఉంది కదా, దానిపై దాడి అంటే చూద్దాం. మీకు దమ్ముంటే, మీ మోతనం ఉంటే అది చేత కాదు. ఓవైసీ అంత పెద్ద ఎత్తున ఓవైసీలను వాళ్ళ దారుసాలంపై దాడి చేసి దమ్ము లేదు మీకు. ఆ పాపం ఆ కరాచీ బేకరీ పైన పడ్డారు మీరంతా. కేవలం ఒక పబ్లిసిటీ కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఎక్కడ సమాజం ఎటు పోతున్నాం? మనం భారతదేశాన్ని ఎటు తీసుకోపోదాం అనుకుంటారు? ఇగో చూడండి, ఓన్లీ పబ్లిసిటీ కోసం తప్ప ఏమీ లేదు ఇక్కడ. కేవలం పబ్లిసిటీ కోసం ఇదంతా. అరే నాయన, అది కరాచీ బేకరీ హిందూదేరా నాయన, భారతీయుడేనే. అది గుర్తుపెట్టుకోండి. అది తెలియకపోతే ఇట్లా. ఉన్మాదుల్లాగా తయారైనరు. ఒక్కడికి బుద్ధి లేదు. కర్ర ఇరిగిపోయింది. కామెడీ చేస్తారు. కామెడీస్ గట్రా అధ్వానంగా తయారైనరు. ఒక హిందూకు సంబంధించినటువంటి బేకరీ పైన ఈ విధంగా ఒక ఉన్మాదుల్లాగా దాడి చేస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమేనా? ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఏంది దాడులు? మీ హిందువుల గిరీష్ దారమని పైన, మీకోసం పనిచేసేట, హిందుత్వం కోసం పనిచేసే గిరీష్ దారమని పైన కూడా దాడి చేశారు. ఇట్లా హిందువుల బేకరీలపైన దాడి చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళెవరు కూడా చేతగాను అనుకుంటా. మీకు అంత దమ్ముంటే ఓవైసీలపై దాడి చేయండి చూద్దాం. ఆ దారుసాలపై దాడి చేయండి. అది చేత కాదు. మనకి అమాయకులను పట్టుకొని ఇష్టం వచ్చి దాడి చేస్తారా? సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నారు? ఉన్మాదులుగా తయారవుతున్నారు బీజేపీ కార్యకర్తలందరూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్